హాయ్ అండి, నా పేరు డాక్టర్ జి అజయ్ కుమార్, చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, పీడియాట్రిక్ యూరాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, సెంటినీ హాస్పిటల్స్ విజయవాడ. ఈ తరచుగా యూరినరీ సిమ్టమ్స్ మగవాళ్ళలో 40 years to 60 years వచ్చే వాళ్ళల్లో సో మనం అనుకున్నట్టు ఎవరిలో ఏం సిమ్టమ్స్ అనేది మనం ఒకసారి నిర్ధారించుకున్న తర్వాత సో మనం వీళ్ళని ఎలా డయాగ్నోస్ చేయాలి. మనకి ఫస్ట్ చేసేది అల్ట్రాసోనోగ్రఫీ అనమాట. సో బ్లాడర్ సైజ్ ఎలా ఉంది, ప్రాస్టేట్ ఎలా ఉంది, కిడ్నీస్ ఎలా ఉన్నాయి, యూరేటస్ ఎలా ఉన్నాయి అనేది తెలుస్తుంది. దాని తర్వాత సింపుల్ యూరిన్ ఎగ్జామినేషన్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, క్రియాటినిన్ అండ్ యూరోఫ్లో టెస్ట్ చేస్తాం. సో యూరోఫ్లో టెస్ట్ లో ఏం తెలుస్తుందంటే పాస్ యూరిన్ మనం పోసేది ఎంత స్పీడ్ లో వెళ్తుంది, సో స్పీడ్ తక్కువగా ఉందా, స్పీడ్ యావరేజ్ గా ఉందా, బాగా టైం తీసుకుంటున్నారా అంటే ఒక చిన్న యూరోఫ్లో అంటే యూరోఫ్లో అనేది మనకి చూస్తే కార్డియాక్ సంబంధించింది, దాన్ని ఈసీజీ అంటాం. సో యూరోఫ్లో యూరాలజీలో ఇట్ ఇస్ కంపేర్ టు అన్ ఈసీజీ. సో దాని తర్వాత మనం ఎంత యూరిన్ మిగిలింది, పోస్ట్ వైడ్ రెసిడల్ యూరిన్. సో ఈ టెస్టులు చేసిన తర్వాత మనకి ఈ 40 to 60 years వాళ్ళని ఒకలాగా ట్రీట్ చేస్తాం, అబౌవ్ 60 years ఒకలాగా ట్రీట్ చేస్తాం.